ఓకే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాలంటీర్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు కార్యక్రమంగా ప్లాస్టిక్ వ్యతిరేకమైనటువంటి సదస్సు నిర్వహిస్తూ దాన్ని ప్రజలను చైతన్యపరిచే విధంగా ర్యాలీ నిర్వహించేందుకు ముందుకు సాగుతున్నాం. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ప్లాస్టిక్ భూతాన్ని మనందరం కూడా తరిమివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విధంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని, ప్లాస్టిక్ అనే పదార్థాన్ని మనందరం కూడా అంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకంలోనూ, ప్లాస్టిక్ వినియోగంలోనూ నిర్మూలించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు అందరూ ముందుకు సాగాలని చెప్పి ప్రజల్ని వాలంటీర్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ కోరుతా ఉన్నాం. ప్లాస్టిక్ ఈరోజు మన శరీరంలోకి ప్రవేశించి అనేక రకాల వ్యాధులకి కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అకాల మరణం చెందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలుగా ప్రజల్ని చైతన్యపరిచే విధంగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్లో రాని చైతన్యం వల్ల ఈ ప్లాస్టిక్ మనందరినీ ఆకరిస్తూ ఉన్నది, మనల్ని కబళిస్తూ ఉన్నది. ప్లాస్టిక్ వినియోగంలో మనందరం కూడా ముందున్నాం. మన ఇంట్లో ప్రతి వస్తువు మన జీవితంలో మమేకమైనటువంటి ప్లాస్టిక్ని దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దూరం చేయవలసినటువంటి అవసరం ఈ ప్రజలందరికీ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ని వాడకుండా, ప్లాస్టిక్ వైపు మనందరం కూడా ఆకర్షించబడకుండా ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని తరిమివేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్లాస్టిక్ వాడకంలో అందరూ కూడా నిర్మూలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాడకాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ ప్లాస్టిక్ అంతం మనందరి పంతంగా ఈరోజు మనందరం నినాదం చేయాలి. ఆ విధానంతో మనందరం ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ప్లాస్టిక్ పట్ల ఈరోజు ప్రపంచం అనేక రకాలుగా దేశాలన్నీ పోరాడుతూ ఉన్నాయి. కానీ దానికి చిత్తశుద్ధి లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు చేసినప్పటికీ అవి అమల్లో అనేక రకాలుగా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. అధికారులు దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ అనేక రకాలుగా ఈరోజు ఒంగోలు నగరంలో లక్షల రోజువారీలో ప్లాస్టిక్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనందరం కూడా నివారించాలి. అలాగే ఫంక్షన్స్ వాటి విషయాల్లో ఈ గ్లాసులు అనేక రకాలుగా 100,000 గ్లాసులు వినియోగిస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నటువంటి వ్యవస్థలన్నింటినీ